వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. జనవరి 18 నుంచి కంటి వెలుగు పథకాన్ని మరోమారు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తీసుకోవాల్సిన ఏర్పాట్లపై ఆదేశాలు కూడా సీఎం కేసీఆర్ ఇచ్చినట్లు సమాచారం. రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇకపై ఆన్లైన్లోనే జనరల్ టికెట్ బుకింగ్. రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చిన అన్రిజర్వ్డ్ టికెట్ బుకింగ్ సిస్టమ్ యాప్ ద్వారా జనరల్ టికెట్ తో పాటు ప్లాట్ఫామ్ టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చు. పెద్దగట్టు జాతరకు భారీగా నిధులు కేటాయింపు. వచ్చే నెల ఫిబ్రవరి 5 నుండి 9వ తేదీ వరకు జరగనున్న ఈ జాతరకు 5 కోట్ల నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్, మంత్రి జగదీష్ రెడ్డి. మెస్ తెరవాలంటూ ఓయూ విద్యార్థుల ఆందోళన. గత 2 నెలలుగా తమకు మెస్ వసతి కల్పించడం లేదని E2 హాస్టల్ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వచ్చి తమ సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ట్విట్టర్ ఆఫీస్ అద్దె కట్టని ఎలాన్ మాస్క్. ట్విట్టర్ 2.0కి సన్నాహాలు. అనేక నాటకీయ పరిణామాల తర్వాత ట్విట్టర్ బాస్ తమన్న మాస్క్ కంపెనీని రోజుకు దిగజారే స్థితికి తీసుకొస్తున్నారు. ట్విట్టర్ హెడ్ క్వార్టర్స్ లోని సైతం పరిస్థితులు దయనీయంగా మారాయని తెలుస్తోంది. యాదాద్రికి రికార్డు స్థాయి ఆదాయం. గత 20 రోజుల్లో 2,12,16,700 రూపాయలు హుండీ ఆదాయం వచ్చింది. బంగారం 167 గ్రాములు రాగా వెండి 2 కిలోలు 600 గ్రాములు వచ్చినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. ప్రజల పాలిట శాపం అవుతున్న గ్రనైట్ లారీలు. ఖమ్మం జిల్లాలో కళ్ల ముందే అజాగ్రత్తగా ప్రమాదకరంగా రాళ్లను తరలిస్తున్న అధికారులు చూసి చూడనట్టు ఉంటున్నారని రవాణా పోలీసులు, మైనింగ్ శాఖ అధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. జనవరి 4 నుంచి జాతీయ హస్తకళ ప్రదర్శన. జనవరి 4 సాయంత్రం 5 గంటలకు సంక్రాంతి సంబరాల్లో భాగంగా జాతీయ హస్తకళ ఫెయిర్ ను తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక, క్రీడల మరియు యువజన సేవల మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించనున్నారు. రాజస్థాన్ లో సోలార్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జైపూర్ లో ప్రభుత్వ యాజమాన్యంలో ఇంధన సంస్థ SJVN యొక్క 1000 MW బికానీర్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ను శంకుస్థాపన చేశారు. కేరళ మంత్రిగా సిపిఐ నేత సాజి చెరియన్ రేపు ప్రమాణ స్వీకారం. చెరియన్ ని తిరిగి కేబినెట్ లోకి తీసుకొచ్చేందుకు అనుమతించాలంటూ కేరళ సీఎం పినరయి విజయన్ చేసిన ప్రతిపాదనకు ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆమోద ముద్ర వేశారు. యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది. హనుమకొండ జిల్లా కాజీపేటలో పెళ్లికి ఒప్పుకోవడం లేదని యువతి గొంతు కోశాడు ప్రేమోన్మాది. ఉగ్రం అంటూ మరో డిఫరెంట్ మూవీతో ఆడియన్స్ ముందుకు వస్తున్న అల్లరి నరేష్. నాందితో తనకు మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ కనకమిడల డైరెక్షన్ లో ఉగ్రం మూవీ ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అమెరికాలో ఆట మొదలు. ఆ దేశ పార్లమెంట్ లోని కీలకమైన ప్రతినిధులు సభ మంగళవారం నుంచి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సారథ్యంలోని రిపబ్లిక్ల చేతుల్లోకి వచ్చింది. రిపబ్లికన్ల మెజారిటీతో కొత్త సభ కొలువు తీరింది. ఏటీఎంలో 500 రూపాయలు డ్రా చేస్తే 2,500 రూపాయలు విత్ డ్రా. ఈ సంఘటన పాత బస్తీలో మొగల్పుర పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. సాగిస్తున్న బంగారం ధరలు. హైదరాబాద్ లో నేడు పసిడి ధర 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు 50,950 రూపాయలుగా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు ఈ రోజు 55,580గా ఉంది. నేడు కేంద్ర మంత్రివర్గ కీలక భేటీ. పలు కీలక అంశాలపై చర్చ కోసమే కేబినెట్ జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. వివాదంలో దుర్గగుడి. అమ్మవారి అంతరాలయం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దుర్గగుడి అధికారులు అలర్ట్ అయ్యారు. వెంటనే సీసీ ఫుటేజ్ ను పరిశీలించారు. డిసెంబర్ 22న ఓ మహిళ అమ్మవారి అంతరాలయాన్ని వీడియో తీసినట్లు గుర్తించారు. లోన్ యాప్ వేధింపులు. మరో యువకుడు బలి. చిత్తూరు జిల్లాకు చెందిన యువకుడు జానకిరామ్ లోన్ యాప్ లో అవసరాలకు 80,000 అప్పుగా తీసుకున్నాను. తిరిగి కట్టలేకపోయాను. వాళ్ళు నన్ను వేధిస్తున్నారు అంటూ ఈ బాధను భరించలేకపోతున్నాను. ఆత్మహత్య చేసుకుంటున్నా, నన్ను క్షమించండి అంటూ సూసైడ్ నోట్ రాసి చనిపోయారు. హైదరాబాద్ లో భారీ స్థాయిలో ఐటీ రైట్స్ కలకలం. తాజా సమాచారం ప్రకారం ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ లక్ష్యంగా దాడులకు దిగినట్లు తెలుస్తోంది. తెలంగాణలో తొలిసారిగా ఆర్టీసీ నాన్ ఏసీ స్లీపర్ బస్సులు. మొదటిగా 4 స్లీపర్, మరో 6 స్లీపర్ కమ్ సీటర్ బస్సులను ఇవాళ ప్రారంభించనుంది. హైదరాబాద్, కాకినాడ, విజయవాడ మార్గాల్లో ఈ బస్సులను ఆర్టీసీ యాజమాన్యం నడపనుంది. రెండో రోజు విధులకు హాజరు కాని మెట్రో టికెటింగ్ సిబ్బంది. నాగోలు మెట్రో కార్యాలయం వద్ద ధర్నా చేయనున్న టికెటింగ్ సిబ్బంది జీతాలు పెంచమని నిన్నటి నుంచి మెట్రో టికెటింగ్ సిబ్బంది ఆందోళనకు దిగారు. నేడు ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు. లీటర్ పెట్రోల్ పై 8 రూపాయలు, డీజిల్ పై 6 రూపాయల చొప్పున దిగొచ్చింది. కేంద్ర ప్రకటన తర్వాత రాజస్థాన్, మహారాష్ట్ర, ఒడిశా, కేరళ ప్రభుత్వాలు కూడా పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ని తగ్గించాయి. మాదక ద్రవ్యాల గుప్పిట సినీ తార్లు. డ్రగ్స్ విక్రయిస్తున్న వారిలో నగర వ్యాపారులతో పాటు బాలీవుడ్, టాలీవుడ్ సినీ తార్లు ఉన్నట్టు గుర్తించారు. పూర్తి వివరాలు సేకరించి వారికి నోటీసులు జారీ చేయాలని భావిస్తున్నారు. స్పీడ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరొక స్పీడ్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజితం.